అనకాపల్లి జిల్లాలో ఉపమాక శ్రీ వెంకటేశ్వర స్వామి వార్షిక కళ్యాణ మహోత్సవ వేడుకలు అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి. నేడు అర్ధరాత్రి స్వామివారి కళ్యాణం జరగనుంది. స్వామివారిని హోంమంత్రి వంగలపూడి అనిత కుటుంబ సమేతంగా దర్శించుకుని ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. ప్రభుత్వం తరపున స్వామివారికి పట్టు వస్త్రాలు ఆమె సమర్పించారు. హోంమంత్రికి వేద పండితులు వేద ఆశీర్వచనం నిర్వహించి తీర్థ ప్రసాదాలు అందజేశారు. వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు, కోలాటం, భరతనాట్య నృత్య ప్రదర్శనలు భక్తులను అలరించాయి. తెలంగాణలో ఆర్టీసీ కీలక నిర్ణయం తీసుకుంది. బస్సులపై వినూత్నంగా తెలంగాణ రాష్ట్రంలో జియోగ్రాఫికల్ ఇండికేషన్ ట్యాగ్ ఉన్న 6 రకాల కళాకృతులను ముద్రించారు. తెలంగాణ ఆర్టీసీ జీఐ ఆన్ వీల్స్ పేరుతో దేశంలోనే మొట్టమొదటిసారిగా ఈ వినూత్న కార్యక్రమాన్ని ప్రారంభించింది. హైదరాబాద్ ఎంజీబీఎస్ లో ఈ కార్యక్రమానికి గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ, రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, ఆర్టీసీ ఎండీ నాగిరెడ్డిలు పాల్గొని జెండా ఊపి ప్రారంభించారు. దేశంలో ఎక్కడా జరగని విధంగా తొలిసారిగా జీఐ ఆన్ వీల్స్ కార్యక్రమం నిర్వహించడం అభినందనీయమని గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ అన్నారు. జీఐ ఆన్ వీల్స్ కార్యక్రమం ఆలోచన గురించి చెప్పిన వెంటనే మంత్రి పొన్నం ప్రభాకర్ స్పందించారని తెలిపారు. సంస్కృతిని, కళాకారులను, పర్యాటక రంగాన్ని ప్రోత్సహించడమే ఈ కార్యక్రమం లక్ష్యమని, దీని ద్వారా తెలంగాణ సాంప్రదాయ కళలపై ప్రజల్లో అవగాహన పెరుగుతుందని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. ఏలూరు జిల్లా చింతలపూడిలో ఏపీటీఎఫ్ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. వెంటనే పీఆర్సీ కమిషన్ను నియమించి 30% ఐఆర్ ప్రకటన, పెండింగ్ డీఏలను విడుదల చేయాలని డిమాండ్ చేశారు. కూటమి ప్రభుత్వం వచ్చి 20 నెలలు గడిచినా ఇప్పటి వరకు పీఆర్సీ కమిషన్ను నియమించలేదని ఆరోపించారు. అదేవిధంగా ఉపాధ్యాయులకు బోధనా సమయాన్ని వృధా చేయకుండా ఆన్లైన్ యాప్ల భారాన్ని తగ్గించాలని టీచర్స్ ఫెడరేషన్ రాష్ట్ర కార్యదర్శి రెడ్డి దొర ప్రభుత్వాన్ని కోరారు. నెల్లూరు జిల్లా రాపూరులో కోతుల బెడదతో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. స్థానిక ప్రజల నుండి వస్తున్న వరుస ఫిర్యాదులపై స్పందించిన అటవీ శాఖ, పంచాయతీ యంత్రాంగం కోతులను పట్టుకునే కార్యక్రమాన్ని చేపట్టాయి. అటవీ రేంజర్ మాల్యాద్రి ప్రత్యేక చొరవతో కోతులను పట్టుకోవడానికి అధికారులు నడుం బిగించారు. పట్టుబడిన కోతులు ఆకలికి అలమటించకుండా సొంత నిధులతో వాటికి అవసరమైన త్రాగునీరు, పండ్లను ఏర్పాటు చేశారు. పట్టణంలోని కోతులన్నింటినీ పూర్తి స్థాయిలో పట్టుకుని సురక్షితంగా కోట్లమల్లి అడవులకు తరలించేలా చర్యలు చేపట్టారు. కోతుల బెడద నుంచి ఉపశమనం లభిస్తుండటంతో స్థానిక ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో ఘర్షణ వాతావరణం చోటు చేసుకుంది. స్థానిక 2 టౌన్ కోర్టు ఎదురుగా ఉన్న రోడ్లో రౌడీ షీటర్ రౌతుల రఘుపై ప్రత్యర్థి వర్గం కత్తులతో దాడికి యత్నించారు. కోర్టు వాయిదాకు వస్తుండగా గోవింద వర్గానికి చెందిన వారు కార్లతో ఎదురెదురుగా ఢీకొట్టి ఈ ఘాతుకానికి ఒడిగట్టారు. ఈ దాడి నుంచి రఘు త్రుటిలో తప్పించుకుని పరారయ్యారు. ఘటనా స్థలానికి డీఎస్పీ విష్ణు చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. పట్టణంలో భద్రతను కట్టుదిట్టం చేశారు. వైఎస్ వివేక హత్య కేసులో ముద్దాయి సునీల్ యాదవ్ పులివెందుల పోలీస్ స్టేషన్ కు విచారణకు హాజరయ్యారు. పులివెందుల అర్బన్ పోలీస్ స్టేషన్ కు చేరుకున్న సిబిఐ అధికారులు మరోమారు విచారించారు. సుప్రీంకోర్టు ఆదేశాలతో మరికొందరు అనుమానితులను బిఐ అధికారులు విచారిస్తున్నట్లు సమాచారం. జనగామ మున్సిపల్ చైర్మన్ గా బాలమణి, వైస్ చైర్మన్ గా పరిశర్మలు బాధ్యతలు స్వీకరించారు. ఈ కార్యక్రమంలో జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వరరెడ్డి, ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి పాల్గొన్నారు. చైర్మన్, వైస్ చైర్మన్లకు ఎమ్మెల్యే, ఎంపీ కృతజ్ఞతలు తెలిపారు. నమ్మకంతో గెలిపించిన ప్రజల సంక్షేమానికి, మున్సిపల్ అభివృద్ధికి కృషి చేస్తారని చైర్మన్ బాలమణి అన్నారు. జనగామ జిల్లా పాలకుర్తి మండల కేంద్రంలోని బస్టాండ్లో ఎస్ఐ లింగారెడ్డికి మండల ప్రజలు పాలాభిషేకం చేశారు. పదవి విరమణ పొందుతున్న ఎస్ఐ లింగారెడ్డికి పెద్ద ఎత్తున యువకులు శుభాకాంక్షలు తెలిపారు. రాజీవ్ చౌరస్తాలో భారీ ఫ్లెక్సీలు, కటౌట్లు కట్టారు. పాలకుర్తిలో 2 సంవత్సరాలుగా విధులు నిర్వహించే ఎస్ఐగా లింగారెడ్డి అనేక సేవా కార్యక్రమాలు చేపట్టారు. పోలీస్ అధికారిగానే కాకుండా సామాజిక కార్యక్రమాలు నిర్వహించి నిరుపేదలకు, విద్యార్థులకు ఆర్థిక సహాయాలు అందజేశారు. పాలకుర్తి రాజీవ్ చౌరస్తాలో నిత్యం రోడ్డు ప్రమాదాలకు గురవుతున్న సమయంలో నిరుపయోగంగా ఉన్న బస్టాండ్ను దాతల సహాయంతో ఉపయోగకరంగా తీర్చిదిద్దారు. ఇలా ఎన్నో సేవలు చేసినందుకు గాను ప్రజలు కృతజ్ఞతలు తెలిపారు. మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్ల పట్టణంలో దొంగలు రెచ్చిపోతున్నారు. కిష్టారెడ్డి నగర్లో బైక్పై వచ్చిన 3 వ్యక్తులు చైన్ స్నాచింగ్ కు పాల్పడ్డారు. ఓ కిరాణా షాపులో మంజుల అనే మహిళ మెడలో నుంచి 2 తులాల బంగారు గొలుసును లాక్కెళ్లారు. దీంతో బాధితురాలు కేకలు వేయగా స్థానికులు అక్కడకు చేరుకోగానే దుండగులు పరారయ్యారు. సమాచారంతో సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి గాలింపు చర్యలు చేపట్టారు. వికారాబాద్ జిల్లా నావాన్గిలో బషీరాబాద్ ప్రజల కోరిక నెరవేరింది.
హుబ్లీ ఎక్స్ప్రెస్ రైలును ఆపాలంటూ గత 13 సంవత్సరాలుగా పోరాటం చేస్తున్న బషీరాబాద్ ప్రజల కోరిక నెరవేరిందని చేవెళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వరరెడ్డి, తాండూరు ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి అన్నారు. నేటి నుంచి హుబ్లీ ఎక్స్ప్రెస్ రైలు బషీరాబాద్లో స్టాప్ ఏర్పాట్లు చేయడం ఎంతో సంతోషించదగిన విషయమని తెలిపారు. నా మీద నమ్మకం ఉంచిన బషీరాబాద్ ప్రజలకు ఎంపీ ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. హుబ్లీ ఎక్స్ప్రెస్లో నావన్గి నుంచి హైదరాబాద్కు స్థానిక ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి ప్రయాణికులతో కలిసి ప్రయాణం చేశారు. పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీగా బాధ్యతలు స్వీకరించిన సంజయ్ కుమార్ అనంతరం సచివాలయంలో మంత్రి సీతక్కకు పుష్పగుచ్చం అందజేసి మర్యాదపూర్వకంగా కలిశారు. సంజయ్ కుమార్ ను మంత్రి సీతక్క అభినందించారు. ప్రభుత్వ లక్ష్యానికి అనుగుణంగా పనిచేసి శాఖకు మంచి పేరు తీసుకురావాలని మంత్రి సీతక్క సూచించారు. త్వరలో హెచ్ఓడీలతో సమావేశమై బడ్జెట్ కసరత్తులు పూర్తి చేయాలని ఆదేశించారు. మంచిర్యాల జిల్లాలో దొంగ నోట్ల కలకలం రేపింది. లక్షటిపేటలో దొంగ నోట్లు చెలామణి చేస్తున్న ముఠాను పోలీసులు పట్టుకున్నారు. భారీగా దొంగ నోట్లు చెలామణి చేసినట్లు అనుమానంతో పోలీసులు రెక్కి నిర్వహించారు. పట్టుబడ్డ ముఠా మున్సిపల్, గ్రామ పంచాయతీ ఎన్నికల్లో దొంగ నోట్లు పంపిణీ చేసినట్లు గుర్తించారు. కాకినాడ నుంచి దొంగ నోట్లను తీసుకువచ్చినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ఘటనపై కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు పోలీసులు. వికారాబాద్ జిల్లా పరిగిలో అరైవ్ అలైవ్ భద్రతా వారోత్సవాల్లో భాగంగా జిల్లా ఎస్పీ స్నేహ మెహ్రా ఆధ్వర్యంలో పోలీసులు స్టూడెంట్స్తో కలిసి భారీ ర్యాలీ నిర్వహించారు. రోడ్డు ప్రమాదాలకు గురికాకుండా వాహనదారులు హెల్మెట్ తప్పకుండా ధరించాలని ఎస్పీ స్నేహ మెహ్రా అన్నారు. రాష్ట్ర డ్రైవింగ్ మద్యం సేవించి సెల్ఫోన్ మాట్లాడుతూ వాహనాలను నడపకూడదని సూచించారు. ఈ కార్యక్రమంలో వాహనదారులకు ఉచిత కంటి పరీక్షలు నిర్వహించారు. ప్రతి ఒక్కరూ వాహనాలు నడిపే సమయంలో ట్రాఫిక్ రూల్స్ పాటించాలని ఎస్పీ సూచించారు. పార్వతీపురం మన్యం జిల్లా కొమరాడ మండలంలోని సమీప గ్రామ ప్రజలకు సమస్యలు వెంటాడుతున్నాయి. కొట్టు గ్రామానికి చెందిన విద్యార్థులు ప్రతిరోజు స్కూల్కు వెళ్లాలంటే హాజరయ్యేందుకు నాగవల్లి నది దాటాల్సి వస్తుంది. నది దాటుతూ గ్రామ ప్రజలు రోజువారీ పనులు చక్కబెట్టుకుంటారు. విద్యార్థులకు మాత్రం నరకయాతన పడాల్సి వస్తుంది. ఓ వృద్ధురాలి సహాయంతో తన మనవడి నదీ ప్రవాహాన్ని దాటుతున్న దృశ్యం హృదయాలను కదిలిస్తోంది. చదువు ఆగకూడదనే పట్టుదలతో ప్రమాదాన్ని లెక్క చేయకుండా నది దాటుతున్నామని, ప్రతిరోజు తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని వృద్ధురాలు ఆవేదన వ్యక్తం చేస్తోంది. ఆంధ్ర యూనివర్సిటీలో ఆర్ఎస్ఎస్ మత వైషమ్యాలపై సీఎం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ విశాఖలో లెఫ్ట్ పార్టీలు కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించారు. ఏయూలో విద్యార్థులపై దాడులు, మత విద్వేషాలను రెచ్చగొడుతున్న ఆర్ఎస్ఎస్, ఏబీవీపీ మూకలపై చర్యలు తీసుకోవాలని కోరారు. కేంద్రంలో బీజేపీ, రాష్ట్రంలో కూటమి ప్రభుత్వాలు వర్సిటీలో జరుగుతున్న పరిణామాలకు అడ్డుకట్ట వేయకపోతే సహించేది లేదని వామపక్ష పార్టీ నేతలు స్పష్టం చేశారు. ప్రభుత్వం వెంటనే స్పందించకపోతే భవిష్యత్తులో ఆందోళన ఉధృతం చేస్తామని హెచ్చరించారు. రహదారి భద్రతా నియమాలు పాటిస్తూ ప్రతి ఒక్కరి సురక్షిత గమ్యం సాగించాలని సంగారెడ్డి జిల్లా ఎస్పీ పరతోష్ పంకజ్ పిలుపునిచ్చారు. జహీరాబాద్ పట్టణంలో ఆదర్శనగర్, పస్తాపూర్ చౌరస్తాలో ఏర్పాటు చేసిన ట్రాఫిక్ సిగ్నల్స్ ను ఎస్పీ ప్రారంభించారు. అనంతరం సరుకు రవాణా, ఆటో డ్రైవర్లకు జహీరాబాద్ పోలీసులు ఏర్పాటు చేసిన ఉచిత కంటి వైద్య శిబిరాన్ని డీఎస్పీ సైదా నాయక్తో కలిసి ప్రారంభించారు. రోడ్డు భద్రత అందరి బాధ్యత నినాదంతో ప్రతి ఒక్కరూ రాకపోకలు సాగించాలని సూచించారు. అరైవ్ అలైవ్ కార్యక్రమంలో భాగంగా గత జనవరి నుంచి జిల్లా వ్యాప్తంగా అవగాహన సదస్సులు ఏర్పాటు చేసినట్లు ఎస్పీ తెలిపారు. నెల్లూరు జిల్లా కోవూరు మండలంలోని జనసేన పార్టీ కార్యాలయంలో చప్పిడి శ్రీనివాసులు ఆధ్వర్యంలో క్రియాశీలక సభ్యత్వ నమోదు కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తాడేపల్లి జనసేన ఎమ్మెల్యే పోలిశెట్టి శ్రీనివాసులు, ప్రభుత్వ విప్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. కోవూరులో 3000కు పైచిలుకు సభ్యత్వ నమోదు చేయడం చాలా సంతోషంగా ఉందని పోలిశెట్టి శ్రీనివాసులు అన్నారు. ఈ సభ్యత్వ నమోదు కార్యక్రమం కార్యకర్తలకు ఎంతో మేలు చేకూరుతుందని, కార్యకర్తల గురించి ఆలోచించిన పార్టీ ఏదైనా ఉందంటే అది జనసేన పార్టీ అని తెలిపారు. ఏలూరు జిల్లా దెందులూరు వ్యవసాయ మార్కెట్ యార్డును అన్ని విధాలా అభివృద్ధి చేస్తామని ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ తెలిపారు. కూటమి ప్రభుత్వం ఆధ్వర్యంలో రైతులకు అండగా నిలుస్తున్నామని హామీ ఇచ్చారు. మార్కెట్ యార్డు ప్రాంగణంలో 1,30,00,000 రూపాయలతో నూతనంగా నిర్మించనున్న వ్యవసాయ మార్కెట్ యార్డ్ కార్యాలయం భవన నిర్మాణ పనులు శంకుస్థాపన కార్యక్రమంలో ఎమ్మెల్యే చింతమనేని ముఖ్య అతిథిగా పాల్గొని భూమి పూజ నిర్వహించారు. గత వైసీపీ ప్రభుత్వంలో కనీసం ధాన్యం బకాయిలు, డబ్బులు కూడా చెల్లించకుండా రైతులను తీవ్ర ఇబ్బందుల పాలు చేశారని చింతమనేని ఆరోపించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రైతులు గత ధాన్యం బకాయిలు చెల్లించడంతో పాటు ధాన్యం కొనుగోలు చేసిన గంటల వ్యవధిలోనే రైతులకు అందాల్సిన సొమ్ము నేరుగా వారి అకౌంట్కు బదిలీ చేస్తామని అన్నారు. యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి సన్నిధిలో వార్షిక బ్రహ్మోత్సవాలు కొనసాగుతున్నాయి.
నేడు 10వ రోజు బ్రహ్మోత్సవాల్లో భాగంగా పూర్ణాహుతి చక్రతీర్థం నిర్వహించారు అర్చకులు. శ్రీ లక్ష్మీ సమేత నరసింహుడిని మేళ వాయిద్యాలు భక్తుల ఆనందహేళల మధ్య స్వామివారిని ఊరేగిస్తూ విష్ణు పుష్కరిణి వరకు ప్రత్యేక సేవపై తీసుకెళ్లి పూజలు నిర్వహించారు. అనంతరం విష్ణు పుష్కరిణిలో చక్ర స్నాన ఘట్టానికి భక్తులు స్నానాలు ఆచరించి మొక్కులు తీర్చుకున్నారు. ఫిబ్రవరి 18వ తేదీన స్వస్తి వాచనంతో ప్రారంభమైన బ్రహ్మోత్సవాలు రేపటి అష్టోత్తర శత ఘటాభిషేకంతో ముగియనున్నాయి. ఒంగోలులో జనసేన పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి ప్రారంభించారు. పార్టీ కోసం శ్రమించే కార్యకర్తల కోసం ఎంత దూరమైనా వెళ్తారని బాలినేని అన్నారు. నేను పదవులు పొందాలని జనసేనలో చేరలేదని, ప్రజల బాగు కోసం పార్టీలో చేరానని తెలిపారు. టీడీపీ లడ్డూపై నా మాటలు వైసీపీ వక్రీకరించిందని ఆరోపించారు. సుబ్బారెడ్డి చేసిన అక్రమాలకు తనను లోపల వేస్తే సంతోషించే మొదటి వాడిని నేనేనని బాలినేని శ్రీనివాసులు అన్నారు. ఏలూరు జిల్లాలోని నూజివీడు పట్టణంలో స్థానిక వివిధ స్కూల్ విద్యార్థులతో మాక్ అసెంబ్లీ సమావేశం నిర్వహించారు. తోటి విద్యార్థులతో పాటు స్థానిక నేతలు, విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు. మాక్ అసెంబ్లీలో రాష్ట్రంలో ఉన్న అన్ని సమస్యలపై మాట్లాడిన చిన్నారులు అసెంబ్లీ స్పీకర్తో పాటు అధికార పక్షంలో ఉన్న నాయకులు, ప్రతిపక్షంలో ఉన్న నాయకులతో అసెంబ్లీ సమావేశాలను విద్యార్థులు చక్కగా నిర్వహించారు. మంత్రి లోకేష్ ఇచ్చిన స్ఫూర్తితో ఈ మాక్ అసెంబ్లీ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగిందని ఈ స్థానిక త్రివిధ స్కూల్ ప్రిన్సిపల్ శ్రీనివాసరావు అన్నారు. విద్యార్థులను అసెంబ్లీకి పరిచయం చేయడం, అసెంబ్లీలో జరిగే కార్యక్రమాలపై, రాబోయే సమాజంపై అవగాహన కల్పించడం పట్ల మెరుగైన సమాజానికి భవిష్యత్ తరాల విద్యార్థులు కృషి చేస్తారని ఆశయంతో ఈ కార్యక్రమం నిర్వహించామన్నారు. బెజవాడ కనకదుర్గమ్మను తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క దర్శించుకున్నారు. కుమారుడు సూర్య విక్రమాదిత్య పెళ్లి సందర్భంగా అమ్మవారి ఆశీర్వాదం తీసుకున్నారు. ఆలయంలో ప్రత్యేక పూజలు చేసిన ఆలయ వేద పండితులు ఆశీర్వచనం పలికారు. అనంతరం తీర్థ ప్రసాదాలు అందజేశారు. 2 తెలుగు రాష్ట్రాలు సంక్షేమంలోనే కాకుండా అభివృద్ధిలో ముందుండాలన్నారు భట్టి. ఇంద్రకీలాద్రిపై కొలువైయున్న జగన్మాత శ్రీ కనకదుర్గమ్మ దేవస్థానంలో త్వరలో నిర్వహించ తలపెట్టిన అత్యంత పవిత్రమైన మహాకుంభాభిషేక మహోత్సవానికి సన్నాహాలు ముమ్మరంగా సాగుతున్నాయి. ఈ మహత్తర ఆధ్యాత్మిక కార్యక్రమానికి కంచి కామకోటి పీఠాధిపతులను ఆహ్వానించేందుకు దుర్గగుడి చైర్మన్ బొర్రా రాధాకృష్ణ, ఆలయ కార్యనిర్వహణాధికారి వికే సీనా నాయక్ నేడు కంచి పుణ్యక్షేత్రానికి వెళ్లారు. ఏలూరు జిల్లా ప్రముఖ పుణ్యక్షేత్రం ద్వారకా తిరుమల చిన్న వెంకన్న ఆలయం శేషాచలకొండ పూర్తిగా మంచుతో కప్పబడింది. కొండపై ఎటు చూసినా మంచు తెరలు కనువిందు చేస్తాయి. పెద్ద ఎత్తున మంచు కురడంతో కొండపై ప్రకృతి ఆహ్లాదకరంగా మారింది. కొండపైకి వెళ్లే ఘాట్ రోడ్లని పూర్తిగా మంచులో మునిగిపోయాయి. స్వామిని దర్శించడానికి వచ్చిన భక్తులు ఈ మంచులో తడుస్తూ గోవింద నామస్మరణల మధ్య స్వామిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేస్తున్నారు. కస్టమ్ మిల్లింగ్ రైస్ ఇవ్వడంలో జాప్యం, అలాగే అవకతవకలకు పాల్పడిన సుమారు 20 మంది రైస్ మిల్లర్లపై ప్రభుత్వం చర్యలకు ఉపక్రమించింది. 91 కోట్ల విలువైన బియ్యం మళ్లింపుపై నోటీసులు జారీ చేసింది. ధాన్యాన్ని సకాలంలో మిల్లింగ్ చేసి నాణ్యమైన బియ్యాన్ని ఎఫ్సీఐకి అప్పగించని మిల్లర్లపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాలెంలో ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి పర్యటించారు. పర్యటనలో భాగంగా పట్టణంలోని 11 వార్డులో గుడిపల్లి కాలువపై నిర్మించనున్న కల్వర్ట్ రిటైనింగ్ వాల్ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. ఎన్నికల్లో ఇచ్చిన ప్రతి హామీని అమలు చేసుకుంటూ బుచ్చిరెడ్డి పట్టణాన్ని అభివృద్ధి చేస్తున్నామన్నారు. జనసేన ఉద్యమ క్రియాశీలక సభ్యత్వాలను వేగవంతంగా చేపట్టాలని సూచించారు. తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే, నెల్లూరు పార్లమెంట్ ఇన్ఛార్జ్ బొలిశెట్టి శ్రీనివాస్. నెల్లూరు నగరంలోని జనసేన పార్టీ కార్యాలయంలో కార్యకర్తల చేత ఉద్యమ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ప్రారంభించారు ఆయన. నగర జనసేన అధ్యక్షుడు దుగ్గిశెట్టి సుజయ్ బాబు ఆధ్వర్యంలో జన సైనికులు, వీర మహిళలు పెద్ద ఎత్తున క్రియాశీలక సభ్యత్వాలను తీసుకున్నారు. ఈ సందర్భంగా జన సైనికులకు పలు సూచనలు ఇచ్చారు. లోక్ భవన్లో రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మను డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క కలిశారు. వచ్చే నెల 5న హైదరాబాద్లో జరగనున్న తన కుమారుడు సూర్య విక్రమాదిత్య వివాహ వేడుకకు విచ్చేసి నూతన వధూవరులను ఆశీర్వదించాలని వివాహ ఆహ్వాన పత్రికను అందజేశారు. కడప జిల్లా ప్రొద్దుటూరులో పాల విక్రయ కేంద్రాలపై ఫుడ్ సేఫ్టీ అధికారులు మెరుపుదాడులు నిర్వహించారు. రాజమండ్రి, వైజాగ్ కల్తీ పాల ఘటనపై పాల విక్రయ కేంద్రాలపై కర్నూలు అసిస్టెంట్ ఫుడ్ కంట్రోలర్ రామచంద్ర ఆధ్వర్యంలో సోదాలు నిర్వహించారు. కల్తీ పాలు విక్రయిస్తే కఠిన చర్యలు తప్పవని పాల విక్రయ కేంద్రాల యజమానులకు అధికారులు వార్నింగ్ ఇచ్చారు.
అన్నమయ్య జిల్లా తమ్మలపల్లిలో చైన్ స్నాచింగ్ జరిగింది. ఇందిరమ్మ కాలనీలో మాయమాటలు చెప్పి వృద్ధురాలి మెడలో బంగారు గొలుసును కాజేశారు దుండగులు. చోరీకి గురైన బంగారు గొలుసు సుమారు 45 గ్రాములు ఉన్నట్లు వృద్ధురాలు తెలిపారు. బంగారు గొలుసుతో ఉడాయించడంతో వృద్ధురాలు కన్నీరు మున్నీరయ్యారు. తిరుపతి జిల్లా రేణిగుంటలో పాలు, స్వీట్ షాపులపై అధికారులు ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. రేణిగుంట పట్టణంలోని రాజా బేకరీ అండ్ స్వీట్స్ లో ఆహార భద్రతా అధికారులు ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. ప్రజల ఆరోగ్యంతో చెలగాటమాడేలా కల్తీ పాలు లేదా నాణ్యత లేని పదార్థాలు విక్రయిస్తున్నారనే సమాచారంతో అధికారులు తనిఖీలు చేపట్టారు. తనిఖీల్లో భాగంగా షాపులో విక్రయిస్తున్న పాల పదార్థాల నమూనాలను అధికారులు సేకరించారు.